అందరికీ నమస్కారం. విజయ చంద్రికలు అనే నా ఛానల్కి సుస్వాగతం. ఈరోజు టాపిక్ ఏంటంటే, ప్రస్తుత సమాజంలో స్త్రీలు పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, భయం అనేది లేకుండా దర్జాగా ఉండగలుగుతున్నారా అనే విషయంపై ఈరోజు ప్రస్తావించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. మొదటిసారిగా నా వీడియోని చూసిన వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్స్ చేసి, లైక్స్ ఇచ్చి నన్ను మరింత ముందుకు నడిపించాలని, ప్రోత్సహించాలని నా ప్రార్థన. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, నా వీడియోస్ని, నా కథల్ని చూస్తున్న వారికి, వింటున్న వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. విషయంలోకి వచ్చేద్దాం. స్త్రీ అనేది పూర్వకాలంలో వీధి గుమ్మంలోకి రాలేని పరిస్థితి నుంచి, కనీసం వీధి గుమ్మం వరకు రాలేని పరిస్థితి నుంచి ఒంటరిగా అంతర్జాతీయ విమానాలు ఎక్కి, ఒంటరిగా దేశ విదేశాలు తిరుగుతూ, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు, చదువులు, ఉద్యోగాలు, తర్వాత పదవులను చేపట్టి ఎంతో ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఆక్రమించింది నేటి స్త్రీ. కానీ ఎప్పుడు కూడా స్త్రీ అంటే ఒక సున్నితత్వం ఉంటుంది స్త్రీలో. ఆ అమ్మాయి, ఒక స్త్రీ అనేది ఎంత హోదాలో ఉన్నా, ఎంత గొప్ప చదువు చదివినా, ఎంత గొప్ప రాణింపు పొందినా, ఆవిడలో ఒక విధమైనటువంటి సున్నితత్వం, కోమలత్వం ఉంటుంది. స్త్రీ అంటేనే కోమలత్వం. అయితే ఇది వరకు తండ్రి రక్షణలో, పెళ్లి కాకముందు తండ్రి రక్షణలో స్త్రీలు ఉండేవారు. తర్వాత భర్త రక్షణలో, తర్వాత వృద్ధాప్యంలో కొడుకు లేదా అల్లుడు, ఇలా అంటే కొడుకు లేకపోతే కూతురు, అల్లుడి రక్షణలో ఇలా ఉండడం ఆనవాయితీగా వచ్చేది. అయితే ఇప్పుడు పూర్తి స్వాతంత్ర్యం వచ్చింది, ఆడవాళ్ళకంటే వచ్చింది. కానీ నేటి సమాజంలో కూడా స్త్రీలు అనేక విషయాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పక తప్పదు. ఎందుకంటే స్వాతంత్ర్యం అయితే వచ్చింది, తిరగలుగుతున్నారు, పురుషులతో సమానమైనటువంటి పదవులని అధిరోహిస్తున్నారు, తర్వాత చక్కటి ఉద్యోగాలు చేస్తున్నారు, అధికారాలను పొందుతున్నారు, విదేశాలకి ఒంటరిగా ప్రయాణం చేస్తున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే స్త్రీ అనేటప్పటికీ ఒక విధమైనటువంటి చిన్నచూపు పురుషుల్లో కొంతమందికి ఉంటుంది, అంతమందికి అని కాదు. అయితే ఈ స్త్రీలు కూడా మానసిక పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఎవరినైనా పరాయి వాళ్ళను కూడా మన అని, అంటే మన అన్నదమ్ముడిగాను, మన తండ్రిగాను, మన తమ్ముడిగాను ఇలాగా భావించి, ఒకవేళ ఏమాత్రం కొంచెం చనువిచ్చినా సరే అది విపరీతమైన అపోహలకి దారితీసి వీళ్ళ పట్ల చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి ఆడవారి పట్ల. అంచేత ఇప్పటి పరిస్థితుల్లో కూడా స్త్రీ అనేది తన చుట్టూ తను పరిధిని మాత్రం ఎప్పుడు చూసుకోవాలి. ఎవరిని పూర్తిగా నమ్మకూడదు. ఎందుకంటే రకరకాలమైనటువంటి వార్తలను చూస్తున్నాం. పెళ్ళైన స్త్రీలైనా, పెళ్ళవన్న స్త్రీలనైనా ప్రలోభ పెట్టి, వాళ్ళని ఆకర్షణకి గురి చేసి, మంచి మాటలు చెప్పి, వాళ్ళని అనవసరమైనటువంటి వాళ్ళని ఒక అంధకారంలోకి తోసేస్తున్నారు జనాలు, కొంతమంది మగవాళ్ళు. అంచేత పెళ్ళవనే అమ్మాయిలైనా సరే ప్రేమ పేరుతో చాలామంది మోసపోతున్నారు, ప్రేమించుతున్నారు, మగవాళ్ళ ట్రాప్లో పడిపోతున్నారు. ఒకవేళ ప్రేమించినా అది ఎంతవరకు పెళ్లి వరకు ఉండవలసినటువంటి నియమాల్ని పాటించకుండా ముందుగానే వాళ్ళతో చాలా క్లోజ్నెస్ చూపించేస్తున్నారు. పెళ్లి తర్వాత జరగవలసినవన్నీ కూడా పెళ్లి కాకముందే వాళ్ళకి లొంగిపోవడం వల్ల వాళ్ళల్లో ఒక విధమైనటువంటి, ఇంకా ఏముంది, పెళ్ళికి ముందే అన్నీ జరిగిపోవడం వల్ల ఆ తర్వాత ఒక్కొక్క నెగిటివ్ పాయింట్ కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ ప్రేమించినప్పుడు ఏమనిపిస్తుందంటే, ఒక అమ్మాయిలో అన్ని మంచి గుణాలే కనిపిస్తాయి. ఆమెకి వంకాయ కూర ఇష్టం అంటే అబ్బాయి కూడా వంకాయ కూర ఇష్టం అంటాడు. అలాగే అమ్మాయి కూడా ఆ అబ్బాయి అంటే ఒక విధమైన ఆకర్షణ వల్ల అతను చేసే తప్పైన, ఒప్పైన అన్నిటినీ కూడా తను ఒప్పేసుకుంటుంది, అంటే సమర్థించుకుంటుంది. అలాగే పెళ్ళైనటువంటి స్త్రీలు, పెళ్ళి కాని స్త్రీల పరిస్థితి అలా ఉంటుంది. వాళ్ళు నమ్మి
వివాహం చేసుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళు ఒకవేళ ఒప్పుకోకపోతే ఎదిరించి పెళ్ళిళ్ళు చేసుకుని బయటకు వస్తున్నారు. వచ్చిన తరువాత వాళ్ళ నిజస్వరూపం తెలుస్తుంది. వాళ్ళు అటు వెళ్ళలేరు ఇటు వెళ్ళలేరు అన్నట్లు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే మరి ఆ ముందుకెళితే గొయ్యి వెనకెళితే నుయ్యి అన్న పరిస్థితి అమ్మాయిలకు వస్తుంది. అబ్బాయిలు అంటారా, వాళ్ళు ఈ అమ్మాయి వదిలేస్తే ఇంకొక అమ్మాయిని ట్రాప్లో పడగొట్టుకునేటువంటి మళ్ళీ ఆ ట్రాప్ కోసం వాళ్ళు వెతుక్కుంటూ వాళ్ళు కాలక్షేపం చేస్తూ ఉంటారు. అయితే ఇక పెళ్ళైన వాళ్ళ విషయానికి వస్తే, పెళ్ళయ్యి పిల్లల తల్లులు కూడా కొంతమంది అనవసరంగా మరి పరాయి మగవాళ్ళ ట్రాప్లో పడుతున్నారు. ఇది మరీ విచారకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఆల్రెడీ పెళ్ళయింది, భర్తతో సంసారం చేస్తున్నారు, పిల్లలు ఉంటున్నారు. ఎప్పుడో పాత పరిచయాలు, ఎవరో పాత పరిచయం చిన్నప్పుడు చదువుకున్న వాళ్ళను లేకపోతే చిన్నప్పుడు ఆడుకున్న వాళ్ళను మళ్ళీ వాళ్ళు కనిపించేసరికి వాళ్ళతో పరిచయం చేసుకుంటున్నారు. అయితే అప్పుడు ఆడుకున్న జ్ఞాపకాలు, అప్పుడు కలిసిమెలిసి ఉన్నటువంటి జ్ఞాపకాలతో వాళ్ళు అలాగే ఉంటారని వీళ్ళు ఈ సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి స్త్రీ అనుకుంటుంది. కానీ ఆ పురుషుడు పెద్ద అయిన తర్వాత, ఏజ్ వచ్చిన తర్వాత అతను ఎలా మార్పు చెందాడన్నది మనకు తెలియదు. ఈ మధ్య మన రాష్ట్రంలో కాదు, మహారాష్ట్రలోనే ఎక్కడో అనుకుంటాను, ఇతర రాష్ట్రంలో మొత్తానికి ఒక ఆవిడ ఏం చేసిందంటే, తను చిన్నప్పుడు చదువుకున్న తన క్లాస్మేట్ని కలవడానికి ఒక హోటల్ రూమ్కి వెళ్ళిందిట. వెళ్ళి అతనితో కలిసినప్పుడు అతను అంటే ఈవిడేమనుకుందంటే, చిన్నప్పుడు తన బాల్యమిత్రుడు కదా అనుకుని సంతోషంతో వెళ్ళింది. కానీ అతను పెద్ద అయిన తర్వాత అతని యొక్క ప్రవృత్తి ఏమిటి అనేది ఈవిడికి తెలియదు. అంచేత ఈవిడ వెళ్ళేసరికి అతను ఏం చేశాడంటే, ఒక కూల్ డ్రింకులో కొంచెం ఒక మత్తు మందు కలిపి ఇవ్వడంతో ఆవిడ స్పృహ కోల్పోయింది. ఆవిడ మీద అత్యాచారం చేసి తర్వాత ఆవిడ ఒక ఫోటోలు, మరి కొన్ని తీయకూడనటువంటి ఫోటోల్ని ఆవిడకి తీసి వాటిని చూపించి బ్లాక్మెయిల్ చేసి ఆవిడ్ని నానా చిత్రవధ చేసి ఆఖరికి కటకటాల పాలైతే అయ్యాడు. కానీ ఈలోపు ఈవిడ అనుభవించినటువంటి మరి ఆ వ్యధ, ఆ బాధాకరమైనటువంటి మరి ఆ బాధని అసలు వ్యక్తం చేయలేనటువంటి బాధను ఆవిడ అనుభవించింది. అంచేత ఎప్పుడు కూడా మనకి ఎంతవరకు అవసరం ఉందో అంతవరకే ముందుకెళ్ళాలి. అనవసరమైనటువంటి వాటిలో ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తులు పురుషుల వైపు మనం వెళ్ళడం, వాళ్ళతో అనవసరమైనటువంటి స్నేహాలు చేయడానికి, మరి వాళ్ళతో ఎక్కడికైనా వెళ్ళడం, వాళ్ళు అలాగా ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదు. వెళితే చాలామంది ఇదిగో ఈ అభాగ్యులాగే చాలా విపరీతమైనటువంటి మానసిక వ్యధకి గురి కావాల్సి వస్తుంది. అందుచేత ప్రతి స్త్రీ కూడా మనం ఎంత సున్నితత్వం అయినటువంటి మనస్తత్వం ఉన్నా సరే, పరాయి పురుషుల దగ్గర ఒంటరిగా మనకు తెలియని వ్యక్తుల దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. అలాగే ఏదైనా ఆఫర్ చేసినప్పుడు డ్రింకులు అవి ఒంటరిగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. అందరూ అలా ఉంటారంటే అందరూ అలా ఉండరు. కానీ వాళ్ళ ముఖంపైని రాసి ఉండదు కదా, వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అనేది ముఖంపై ఎవరికీ తెలియదు. అంతర్గత విషయాలు, మానసికమైనటువంటి దౌర్బల్యం ఎలా ఉందనేది మనకు బయటకు తెలియదు. చాలామంది మేకవన్నె పులులు, నివురు గప్పిన నిప్పులు ప్రపంచంలో, ఈ సమాజంలో చాలా వరకు ఉంటున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా అనాది నుంచి స్త్రీ మరి ఇలాగా బలవుతుంది. కాబట్టి పురుషుల యొక్క అణచివేతకి వీళ్ళపై చేసే దుర్మార్గత్వాలకి గురవుతూనే ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా ఏ పరాయి పురుషుణ్ణి కూడా స్త్రీ నమ్మి ఒంటరిగా వాళ్ళతో ఎక్కడికి వెళ్ళకూడదు. ఒంటరిగా వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి పానీయాలు కానీ, వాళ్ళు ఇచ్చినటువంటి పార్టీలకు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అటెండ్ అవ్వకూడదు. అయ్యి తర్వాత వచ్చేటువంటి విపత్తులని మరి ఎదుర్కొని నానాబాధ పడే కంటే ఎవరి పరిధిలో వాళ్ళు ఉండడం మంచిది. ఎవరిని నమ్మకూడదు, ఎవరిని పూర్తిగా నమ్మకూడదు. ఎప్పుడు పరాయి పురుషులతో ఒంటరిగా ప్రయాణం చేయకూడదు. అలాగే ఒంటరిగా వాళ్ళు ఎక్కడికి ఏమైనా తినడానికి ఇచ్చిన ఆఫర్ చేసినా కూడా పుచ్చుకోకూడదు. ఎవరో మన వాళ్ళంటూ ఉంటున్నప్పుడు మాత్రమే పరాయి పురుషులతో మాట్లాడినా ఎక్కడికైనా వెళ్ళినా పర్వాలేదు. ఎందుకంటే మనకి రక్షణగా మన వాళ్ళంటూ ఉంటారు కాబట్టి. అంచేత ప్రతి స్త్రీ కూడా నేను ఇవన్నీ కూడా ఎన్నో వార్తలు చూసి చదివి మరి నేను ఈ విషయాన్ని అందరితోనూ మాట్లాడాలనే ఉద్దేశంతో నేను ఈ విషయాలు చెప్తున్నాను. ప్రతి స్త్రీ కూడా ఆలోచించుకుని ఎంతవరకు మన పరిధి ఎంతవరకు ఉంది, మనం ఎంతవరకు ఉండాలి అంతవరకునే ఉండి
మనల్ని మనం రక్షించి మనల్ని మనం రక్షించుకుందాం, మన సమాజాన్ని మనం రక్షించుదాం. అలాగే మరి పోలీసులకి మరి తర్వాత ప్రభుత్వానికి కూడా మన వల్ల ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మన్ని మనం జాగ్రత్తగా చూసుకుని ప్రభుత్వానికి కూడా మనం అండగా నిలుద్దాం. మరి మన మన స్వాతంత్ర్యాన్ని మనం పొందుతూ మన హక్కులని మనం సాధించుకుంటూ మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉంటూ నేటి స్త్రీ చాలా గొప్పగా ఉన్నతమైన స్థానాల్ని అధిరోహిస్తూ ఆమె ఎంత బలవంతురాలో ఎంత సున్నితురాలో మరి ఎంత బలవంతురాలో అంత సున్నితమైనటువంటి మనస్తత్వం మరి స్త్రీకి ఉంది. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండి మన జీవితాన్ని మనం చక్కదిద్దుకుందాం. మరి ధన్యవాదాలతో మరి ఇక్కడతో ఈ యొక్క టాపిక్ని ముగిస్తున్నాను. మరి అందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్, నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ముందుకు ప్రోత్సహించి నడిపించాలని, నా కథలని నా యొక్క వీడియోస్ని అందరూ వినాలని మరి ఆలకించాలని అభ్యర్థిస్తూ మరి సెలవు.